షోర్రా. ఏంట్రా మీ గోల? ప్రశాంతంగా పడుకోనిరా. ఈరోజు రవిగాడి గర్ల్ ఫ్రెండ్ బర్త్డే కదరా, అందుకని రూమ్ మొత్తం క్లీన్ చేస్తున్నాం. వాడు గర్ల్ ఫ్రెండ్ బర్త్డే కోసం నీ హడావిడేంట్రా? అంటే పక్కనే నేహా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు కదరా. అయినా బర్త్డే ఎక్కడైనా బయట చేసుకోవచ్చు కదా. ఆ బడ్జెటే ఉంటే ఎక్కడెందుకు ప్లాన్ చేస్తాం రా? సర్లే, మీ చావండి. అసలే మన ఓనర్కి లేడీస్ ఫోబియా ఉంది. బొక్కలే, నేను మేనేజ్ చేస్తానులే. మీ ఇష్టం. హ్యాపీ బర్త్డే మేరీ జాన్. సరే కానీ సెటప్ అంతా అరేంజ్ అయిందా? చేసాం బంగారం, నువ్వు రావడమే ఆలస్యం. హ్యాపీ బర్త్డే నేహా. థ్యాంక్ యూ ప్రసాద్. నేహా, ఎవరెవరు వస్తున్నారు? స్టార్ట్ అయ్యారా? తూ ఆగరా కరుణా కొడక. స్టార్ట్ అయ్యే కాల్ చేయి. ఓకే. అంతేలేరా, మీలాంటి కడుపు నిండోళ్ళకి మాలాంటి ఆకలితో ఉన్న వాళ్ళ బాధ ఎలా అర్థమవుతుందిరా? మీరైనా చెప్పండి ఫ్రెండ్స్. శృతి ఎక్కడే? అదిగో అక్కడే ఉందిగా. హే హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రెడీగానే ఉన్నట్టున్నావు కదే. కేక్ కటింగ్ ఉంది, బయటకు వెళ్దాం. యాక్చువల్లీ నాకు కొంచెం వర్క్ ఉంది. ఏ బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళాలా? చిచ్చి, నాకు బాయ్ ఫ్రెండ్స్ లేరు. అబ్బో, ఇట్స్ ఓకే. ఇంపార్టెంట్ వర్క్ ఉంటే క్యారీ ఆన్. అదేం లేదు. మరి ఇంకేంటి, త్వరగానే వెళ్ళొచ్చేస్తాం కదా, దా వెళ్దాం. బాలయ్య గుండెలు గోలయ్య. హే రే మామా, ఒకసారి నేహా కాల్ చేయరా. ఎక్కడ కూర్చోరు కనుక్కో. ఇప్పుడే కదరా చేశాను. అయినా రోజుకొక దాంతో తిరుగుతావు. అయినా ఇంత కక్కుర్తేంట్రా నీకు? స్టార్ట్ అయ్యారా? స్టార్ట్ అవుతున్నాం రా. ఎవరెవరు? నేను, స్వాతి, శృతి ముగ్గురం వస్తున్నాం. రెండు వచ్చేయండి, త్వరగా వచ్చేయండి. పక్కనున్న ప్రసాద్ గాడికి చెప్పు, కథలు పడ్డాడనుకో ఎక్కడిదక్కడ కట్ చేసి కుక్కర్లో పెట్టి ఉడకబెడతాను. అమ్మ బాబాయ్, వీళ్ళు ఇలా ఉన్నారేంట్రా? జాగ్రత్తరా బాబు, ఈ మధ్య అమ్మాయిలు ఆర్జీవి సినిమాలు ఎక్కువ చూస్తున్నారు. అవునరా, అర్థమైందా? ఆ కుక్కరేంటో డ్రమ్ ఏంటో వాళ్ళు మన మగజాతే లేకుండా అంతం చేసేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి మరి. ఇద్దరు అమ్మాయిలు అలా రాగానే సాయంత్రం లోపు నా కళ్ళతో అలా పడేస్తా. ఇక రాత్రంతా ఓయలో దడ 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 దడ. రేయ్, తేడా వస్తే వాళ్ళు నిన్ను దడదడలాడిస్తారు. నాకు అమ్మాయిలు పడుతున్నారని నీ కుళ్ళురా. ఆశ కద్దుండాలి. అల్లుడు ఎలా ఉన్నావు? బాగున్నా మామయ్య, చాలా రోజుల తర్వాత కాల్ చేసావు. ఏం లేదురా, మనోళ్ళ అమ్మాయి ఉంది, సిటీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, మంచి ఆశలు కూడా ఉన్నాయి రోయ్. మామా మళ్ళీ మొదలు పెట్టావా? నాకు పెళ్లి మీద ఇష్టం లేదు మామా. ఎవరైనా ప్రేమిస్తే చెప్పల్లుడు. నాకు ప్రేమ మీద నమ్మకం లేదు మామా. రే, వయసు ఐస్ క్రీమ్ లాంటిదిరా, తిన్నా తినకపోయినా కరిగిపోయిద్ది. మామా నేను మళ్ళీ కాల్ చేస్తా. ఆగరా, నేనున్నా కదా, 1 సెకండ్. ఓకే మామా.
మ్మ్. ఏ నమస్తే సార్. ముంబై హైవేనా బెంగళూరు హైవేనా? అయినా ఈసారి ఎక్కడ్రా? లేదు సార్, ఈసారి మేము కూడా ఏ స్పీడ్తో మ్యాచ్ అయ్యేలాగా అప్డేట్ అయ్యాం. ఏం అప్డేట్ అయ్యారు? మా కొత్త వెంచరు మూన్ మీద వేసాం. ప్రస్తుతం ఆఫర్ నడుస్తుంది. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఓహో, మీరు ఎవరినైనా రిఫర్ చేస్తే ఒకటి కొంటే 2 ఫ్రీ. అబ్బో బాగానే అప్డేట్ అయ్యారు. భూమి మీద మొత్తం అయిపోయారా? డైరెక్ట్గా మూడుకే వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఫీచర్ అంతా అక్కడే ఉంది సార్. కొత్తగా ఆక్సిజన్ పార్క్ కూడా ఏర్పాటు చేశారు. రే అక్కడ లిఫ్ట్ కూడా ప్లాన్ చేశాం. రే 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 ఆపరా. ఆ? నేనేదో నా కొత్త లవర్ కోసం వెయిట్ చేస్తుంటే నువ్వు వచ్చి నా మూడు మొత్తం ఖరాబ్ చేసావు. మీ లవర్కి మూన్ ప్లాన్ గిఫ్ట్గా ఇవ్వండి సార్. రే నేను కళ్ళు మూసుకొని 5 అంకెలు లెక్కెట్టే లోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఆ? నా చేతుల్లో ఈరోజు నువ్వు చచ్చావురా. వామ్మో. 1 2 3 రే వెళ్ళిపోయావా? రే రమ్మని పిలిచి వెళ్ళిపోమ్మంటావేంట్రా? హే ఆహా నిన్ను కాదు, ఒకడు వచ్చాడులే. మీరు రండి. స్వాతి. మ్హూ. స్వాతి. ఆ, వీడేంటి ఎలా ఉన్నాడు? మూసుకొని లోపలికి నడు. నీకు నేనంటే కుళ్ళు. బుజ్జి కొంచెం చూసుకుంట్రా, గుమ్మం తగులుతుంది. ఆహా, బజ్జీ పగిలిపోదు. స్వాతి. హాయ్. హాయ్. హాయ్ హాయ్. వీడొక్కడు